ధర్నా చేద్దామా, ఇంకేం చేద్దాం? తలగబెడదామా, వెంటాడదామా, తరిమి కొడదామా, ఏం చేద్దాం చెప్పండి. పుట్టిగా కాదు, ఒక్కొక్కరు చెప్పండి. అందరు సిద్ధంగా అండి, ప్రాణ త్యాగాలకు సిద్ధంగా అండి. ఇంకెవడు మోసం చేయొద్దు, త్యాగాలకు సిద్ధంగా అండి. త్యాగాలకు సిద్ధమై పోరాటం చేయాలా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎట్లుందని వెనకటికి ఎవరైనా చెప్తే భయపడుతుర్రి. అరే అలా పోయి చెప్పొస్తాం బిడ్డ అంటే ఒక ఫోన్ వస్తే లెటర్ వస్తే భయపడుతుంది. భయపడేవాళ్ళు లేడు, లేడు. అందరినీ కథం చేసి పడేసారు. తెలంగాణ అంటేనే లొల్లి. గద్దర్ గారి మీద కాళ్ళు ఎందరిని తెలుసా? అంతలో జరగలే. తెలంగాణ అని చెప్పి ఎప్పుడైతే జనసభ మీటింగ్ పెట్టిండో అప్పుడు కాల్పులు చేశారు. అరే వచ్చారా తెలంగాణ తెస్తారా ఈయన అని చెప్పేసి. అంటే వాళ్ళ పీఠాలు కదులుతున్నప్పుడు దేనికైనా తెగిస్తారు. మనం కూడా దేనికైనా తెగించి ముందుకు పోతున్నాయి. తెగిన ఎన్ని రోజులు ఇంకా బానిస బతుకులు, ఇంకా బానిస బతుకులు అవసరం లేదు. ఇక బతికిన రోజు పుల్లాగా బద్దాం, పుల్లాగా చద్దాం. కానీ ఇది అవసరం లేదు. వచ్చినటువంటి వాళ్ళు మరి సర్పంచులు, ఎంపీటీసీలు, మీ ప్రజా సంఘాలు ఇవన్నీ ఉన్నారు కనుక లాస్ట్కి ఏం చేద్దాం చెప్పండి. ఏ రకమైన ఉద్యమం చేద్దాం చెప్పండి. ఈరోజు ప్రకటిద్దామా, రేపు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అన్నోళ్ళని మళ్ళీ పిలుచుకొని ప్రకటిద్దామా, లేకపోతే ఎల్లుండి ప్రకటిద్దామా? చేద్దాం. ఏదైనా తెలంగాణ ఉద్యమ తరహాలో చేద్దాం. ఇంకా అంతకనే అగ్రెసివ్గా చేద్దాం. ఇది దేశానికే నాంది పలకాల. తెలంగాణ నుంచే స్టార్ట్ అయిందిరా అగ్గి అని చెప్పి పిడుగుల్లాగా వచ్చిందిరా అని చెప్పాను అనుకోవాలా. 10 మంది ఉంటే ఒకరిని వదిలిపెట్టాలి ఏమైనా కానీ అని చెప్పేసి. 10లో ఒకటి తయారు కావాలి. ఎవడోవాడు చరిత్రలో మిలిగిపోతారు కనుక చరిత్ర మిలిగిపోయేటట్లు, సువర్ణాక్షరాలతో మిలిగిపోయేటట్లు, జాతి గుర్తుపెట్టుకునేటట్లు మనం తయారు కావాలి. ఎవరు తయారవుతారో పేర్లు ఇవ్వండి, మేము కూర్చొని తయారు చేస్తాం. ఏ రకంగా చేద్దాం, ఎట్లా చేద్దామండి. వదిలిపెట్టేది లేదు. మనం అడగలే, ఇచ్చిర్రు రిజర్వేషన్ లక్కీ డ్రా వేసిండ్రు. లక్కీ డ్రా వేసిన తర్వాత వాడు ఆశలు పెట్టుకున్నాడు. ఊర్లో 10 మంది ఉంటే 10 మంది ఇల్లు బంగారం అమ్ముకొని రెడీగా పెట్టుకున్నారు. ఎలక్షన్ అయినా పరిశానే, కాకపోయినా పరిశానే. అయినా 4 రోజులకు పోతుంది, కాకపోయినా ఈ పైసలు అయిపోతాయి. అంటే ఆర్థికంగా దివాళా తీయించడానికి చేసిన కుట్ర తప్ప ఇదేం కాదు. కనుక దయచేసి మాట్లాడే వాళ్ళు కార్యాచరణ ప్రకటించండి. ఏం చేద్దామనేది ప్రకటిస్తే బాగుంటుంది. ఇప్పుడు అన్న ఇప్పుడు సంఘాల నుంచి ఇంకొక 2-3 సంఘాలు బాలాజీ ఒక 2 నిమిషాలు మాట్లాడినాక మీడియా పత్రికా సోదరులకు ఈ మీటింగ్కి వచ్చినందుకు మీకు నమస్కారం. ఈ వేదికకు అధ్యక్షత వహిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పెద్దలు ఈశ్వరయ్య గారు మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ మరియు కాన్సీరామ్ గారు గురువైన ఆయన ఆశయాలను తెలంగాణ రాష్ట్రము నలుమూలల నిరంతరము శ్రమించుకుంటూ సొంతంగా ఖర్చు పెట్టుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ నిర్మించి అందరినీ రాజ్యాధికారం దిశగా లక్షల కిలోమీటర్లు, ఇంతకు మొదలు వేలాది కిలోమీటర్లు నడిచి కాన్సీరామ్ గారిని రాజ్యాధికారం ఎట్లా సాధించిండో ఆయన ఆశయాలను మన బడుగు బలహీన వర్గాలనందరినీ కూడా ఐకమత్యం చేసి ముందుకు తీసుకుపోతున్న మా విషాధరన్ మహారాజన్న, ఆయన ఆశయం ఏంటంటే ఎంత గొప్ప ఆశయమో, బీసీలను ముఖ్యమంత్రిగా చేస్తా అని ప్రతినబూని నిరంతరము తెలంగాణ నలుమూలల మనం చైతన్యం చేస్తున్నారు. ఈరోజు ఈ వేదికను అలంకరించిండు. మరియు అన్ని సంఘాల నాయకులు, ఈ వేదిక బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం కాబట్టి ఈ వేదిక మీద ఉన్న సంఘాల నాయకులు, బడుగు బలైన వర్గాల నాయకులు మరియు గౌడ సంఘాల నాయకులు, వివిధ అన్ని బీసీ సంఘాల నాయకులు వచ్చిర్రు ఇంత పెద్ద ఎత్తున. ఎందుకంటే ఈ 9th జీవో అనేది మా సార్కు, మా పెద్ద ఆయనకు అంతా తెలుసు. ఆయన అయితే నిరంతరం చెప్తూనే ఉండు.
ఏ రోజు అసెంబ్లీలో పెట్టినా, గవర్నర్ దగ్గరికి పోయినా, ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా, ఇది పార్లమెంట్లో చర్చ జరగనిది, అక్కడ తమిళనాడు తరహా ఆమోదించలేంది, ఇది చెల్లదు అని అన్నా కూడా తెలంగాణ ప్రభుత్వము బీసీలను మరొకసారి మోసగించడానికి రెడీ అయింది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టింది, ఇప్పటి వరకు ఒక్కటి కూడా బీసీల గురించి చేసింది ఏమీ లేదు. ఎక్కడ మేనిఫెస్టోలో ఏ విషయాలు పెట్టినా కూడా ఈ 20 నెలల ప్రభుత్వంలో బీసీలకు ఒరిగిందేమి లేదు. కానీ మరోసారి మోసానికి గురి చేసి మనందరినీ దివాలా తీయించాలని కృతనిశ్చయంతో ఈ అగ్రవర్ణాల ప్రభుత్వము డిసైడ్ చేసుకుంటుంది. ఎందుకంటే రైతులను మోసపుచ్చింది, కుల సంఘాలు కుల వృత్తులు చేసుకుంటలను కూడా కుల వృత్తులను నిర్వీర్యం చేసింది. మొన్ననే ఈ గౌడ్స్కి అందరికి కూడా వైన్ షాప్లలో రిజర్వేషన్ అని, ఏ రిజర్వేషన్ లేకుండా ఎవరికి ఉపాధి లేకుండా చేసి ఏ విధంగా చేస్తుందో